10 సంవత్సరాలు 10 ప్రశ్నలు. కేసీఆర్ ప్రభుత్వంలో దాదాపు 9 సంవత్సరాలు గడిచినాయి. 9 సంవత్సరాల కాలంలో వందల వేదిక మీద 9 సంవత్సరాల ముందు వందల వేదిక మీద కేసీఆర్ గారు ముస్లింల కోసం చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఏ విధంగా అంటే ముస్లిం లేకుంటే నేను లేనన్నట్టు. దాని తర్వాత 2000 తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తమ మేనిఫెస్టోలో 12% రిజర్వేషన్, ఫస్ట్ 12% రిజర్వేషన్ పెట్టారు. 2014లో 12% రిజర్వేషన్ 4 నెలల లోపలనే ఇస్తా అన్నారు. మేధావులు, బుద్ధిజీవులు ఇది ఎలా సాధ్యం, 12% రిజర్వేషన్ అసలు సాధ్యం కాదని ముస్లిం సమాజం అంతా చెప్పినా కూడా అది సాధ్యం అవుతుంది. తమిళనాడు రూపంలో, కర్ణాటక రూపంలో అది సాధ్యమవుతుంది, నేను 4 నెలల లోపలనే ఇస్తానని మాట ఇచ్చారు. కానీ 9 సంవత్సరాలు గడుస్తున్న 10వ సంవత్సరం నడుస్తూ కానీ 12% రిజర్వేషన్ నీరు గార్చారు. అదేవిధంగా 10 డిమాండ్లు ఉన్నాయి. ఆ 10 డిమాండ్ల విషయంలో అందరు చీఫ్ గెస్ట్ వచ్చినాక నేను మాట్లాడతాను. మొదట మన జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఆ డిమాండ్ల పేపర్లు మీకు ఇచ్చాము, దాని విషయంలోనే మాట్లాడండి, వేరే చర్చలు వద్దు. 10 సంవత్సరాలు 10 ప్రశ్నలు ప్రశ్నిద్దాం మనం అందరం కలిసి ప్రభుత్వాన్ని. మళ్ళా ఏదైతే మనము రాబోయే ఎలక్షన్లో మన ఏమేం డిమాండ్ పెట్టాలో మీకు పేపర్లు ఇస్తాము, మీకు తగిన డిమాండ్ ఆ పేపర్లో రాయండి. ఎందుకంటే రాబోయే ఎలక్షన్లో అన్ని పార్టీలు, టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలకు మన డిమాండ్లు మనం ఒక పుస్తక రూపంలో ఇద్దాము. దాంతో ఒక బాండ్ కూడా ఇద్దాము. 75 సంవత్సరాల్లో ముస్లింలను మోసం చేసింది సరిపోతుంది. ఈ మా డిమాండ్లు ఈ బాండ్లో మీరు అగ్రిమెంట్ చేస్తేనే ఓకే అని వాళ్ళకు చెప్పుదాం. అందుకే ఏదైతే మీకు తోచిన డిమాండ్లు ఏమైనా ఉంటే మీరు రాయగలరని అడుగుతున్నాం కదా. ఈ 10 ప్రశ్నలే నా డిసిషన్ అనుకోండి. ఈ 10 ప్రశ్నలే అయితే కేసీఆర్ ప్రభుత్వానికి 10 సంవత్సరాలు 10 ప్రశ్నలు. ముస్లిం సమాజానికి కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. మీరు అందరూ కూడా గమనించండి, వినండి. దీని విషయంలో మీరు మాట్లాడండి, దయచేసి దీని విషయంలో మాట్లాడండి. మొదటి విషయం, 12% రిజర్వేషన్ ఇస్తామని 2014లో కేసీఆర్ గారు తమ మేనిఫెస్టో పెట్టారు. ఈ కేసీఆర్ గారి మేనిఫెస్టో మొదటి అంశమే 12% రిజర్వేషన్. మేము అదే అడుగుతున్నాం. ఆ 12% రిజర్వేషన్ తెలంగాణ రాకముందు ఎన్నో వేదికల మీద చెప్పారు. కానీ కేసీఆర్ గారు ఏం చేశారు నేను చెప్తాను చూడండి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో శ్రీ కేసీఆర్ గారు ప్రతి వేదిక నుండి ముస్లింలకు తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 4 నెలల లోపే 12% రిజర్వేషన్ ఇచ్చి అమలు చేస్తున్నారు. ఆ హామీ ఇచ్చిన అయితే మేధావులు, బుద్ధిజీవులు ఇది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించగా తమిళనాడు, కర్ణాటక రూపంలో సాధ్యమవుతుందని అన్నారు. కేసీఆర్ గారు సమాధానం ఇచ్చిన రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 4 నెలలు కాదు కదా, 9 సంవత్సరాల 4 నెలలు అవుతుంది. ఆ అమలు నోచుకోలేదు. కానీ కేసీఆర్ గారు కాగజ్నగర్ సభలో ప్రశ్నించు ఉండగా ఒక ముస్లిం యువకుడు లేచి, సార్ 12% రిజర్వేషన్ ఏమైందని అడగగా ఆ ముస్లిం యువకుడిని చుప్పటో అని ఒకసారి అన్నారు. మళ్ళా యువకుడు అడగగా మళ్ళా చుప్పటో తినే బాప్కు బోలుగా అన్నాడు. అయితే మేమైతే ఇది ఏమంటున్నామంటే, ये सिर्फ केसीआर साहब वो एक बच्चों को नहीं, मैं तो जिस दिन से केसीआर साहब चुप्पैठो बोले ना उस दिन से हर स्टेज पे यही बात करता हूँ कि ये तेलंगाना के मुसलमानों को बोले, ये तेलंगाना के मुसलमानों को बोले
चुप बैठो, हम तुम्हारे बाप को बोलूंगा। इसका जवाब केसीआर साहब देना पड़ेगा। दे चुके, जवाब दे चुके ना जी। क्या जी जवाब है वो? हाँ जवाब दिया। तो हम और पूछेंगे ना जी नेक्स्ट। हाँ, दूसरा और कल की बात बता रहा हूँ। 2 दिन पहले हरीश राव साहब क्या किए, एक मिनट थोड़ा डिस्टर्ब। हरीश राव साहब क्या किए बोले तो तेलंगाना में जितने भी मुस्लिम ऑर्गेनाइजेशन है, प्रगति भवन से फोन आया तमाम मुस्लिमों को, उसमें मैं भी हूं, कि जितने भी मुस्लिम ऑर्गेनाइजेशन है केसीआर साहब बुलाना चाह रहे हैं, और केसीआर साहब आप सभी से बात करना चाह रहे हैं, प्रोग्राम है, लेकिन वो प्रोग्राम में केसीआर साहब नहीं आए। क्यों? तो मेरे सर के, मेरे को तेलंगाना इस्लामुद्दीन बोलते, तेलंगाना के लिए मैं जितना मेरे ऊपर केसेस है आप सुने तो परेशान हो जाते, लेकिन मेरे को तकरीबन लोग क्या बोलते तेलंगाना इस्लामुद्दीन। लेकिन मुझे फोन आने के बाद मैंने क्या बोला कि जब हम लोग आपको 1000 बार पूछे हम मिलना चाहते हैं तो आप नहीं मिले, आप अगर बुलाएंगे तो हम क्यों आएंगे? तो तकरीबन जितने भी हमारे साथी है जो तेलंगाना में काम किया, मैंने उनको तमाम लोगों को फोन किया कि प्रगति भवन से फोन आएगा, और तकरीबन मेरे जितने भी साथी है उनका हर डिस्ट्रिक्टों से यही जवाब गया। तो वो स्टेज के ऊपर केसीआर साहब नहीं आए, हरीश राव साहब आए। अगर केसीआर साहब आते तो वहां एक मसला क्या होता, जैसा खजूर खाओ सो जाओ, खजूर खाओ साल भर सो जाओ रमजान के अंदर, तो उस दिन केसीआर मुसलमानों के साथ सेल्फी ले लो, वोट डालो, 5 साल सो जाओ। तो केसीआर साहब सेल्फी देने वाले थे वो दिन, लेकिन केसीआर साहब नहीं आ सके। तो मेहरबानी कर ये जो हम इसके अंदर जितने लिखे हैं ना, इसमें मेन और क्या बात है, जो सचार कमेटी है, सचार कमेटी है, रंगनाथ मिश्रा है, और केसीआर जो साहब ने जो अभी लाए तो सुधीर कमीशन है, ये सुधीर कमीशन है। ये तमाम सबके अंदर क्या बोलते हैं कि मुसलमान दलितों से पसमानदे हैं, और केसीआर साहब ने क्या बोला था तेलंगाना जेएनसी के स्टेज के ऊपर हैदराबाद के अंदर कि तेलंगाना आने के बाद सचार कमेटी को मैं इंप्लीमेंटेशन करता हूं। सचार कमेटी लाने में मेरा बहुत बड़ा रोल है, तबकि केसीआर साहब का कुछ भी नहीं था वहां पे। जब कांग्रेस गवर्नमेंट जब सचार कमेटी डाली, उस टाइम में कांग्रेस गवर्नमेंट के ऊपर प्रेशर मैं ही डाला हूं। जब सचार कमेटी आई, और सचार कमेटी के बारे में मेरे से ज्यादा किसी को नहीं मालूम, तो सचार कमेटी क्या कहती है 10 से 15% मुसलमानों को हर तरीके से एजुकेशन में, पॉलिटिकल में, हर तरीके से, जैसा एससी लोग हमारे एससी भाइयों के जैसा पॉलिटिकल रिजर्वेशन है, एससी भाइयों को जैसा सेम हमारे मुसलमान भाई को भी देना चाहिए। तो अगर केसीआर साहब सचार कमेटी को इम्प्लीमेंट करते तो हमारे को यहाँ पे तेलंगाना में 15 सीट रिजर्व रहते, हमारे मुसलमानों के रिजर्व रहते। और एक खास बात बता रहा हूं मैं आपको कि पिछले 5-6 महीने पहले जब वो किशन रेड्डी जी एक प्रेस मीट लगा के क्या बोले कि तेलंगाना में रिजर्वेशन कितना भी बढ़ा दो, हम सेंट्रल गवर्नमेंट वाले कुछ नहीं बोलेंगे। तो केसीआर साहब हमको 12% दे सकते थे ना, जब आदिवासियों को दिए तो हमको क्यों नहीं दिए? आदिवासियों को दिए, हमको नहीं दिए। तो हम इसी के ऊपर बात करेंगे और इसी के ऊपर केसीआर साहब से सवाल करेंगे। अगर सचार कमेटी सही तरीके से इंप्लीमेंटेशन हुआ, केसीआर साहब ने बोले तो बात लेना हो, तो हमको पॉलिटिकल में रिजर्वेशन मिलेगा, एजुकेशन में रिजर्वेशन मिलेगा, हमारे बच्चे आईएएस आईपीएस बनेंगे। और हमारे यहाँ पे चंद्र कुमार साहब है और आकुल मुले साहब है, आप लोगों से हम रिक्वेस्ट करते हैं, क्यों तो अभी परसों नीट का एग्जाम हुआ है, ये सर बहुत बड़ी बात है, नीट का एग्जाम हुआ है। जब केसीआर साहब तेलंगाना में 4% रिजर्वेशन है, उसमें 1% रिजर्वेशन निकाल दिया गया, वो किसी को नहीं मालूम, या भी 3% है। तो ये नीट के एग्जाम में हमारे मुसलमानों के बच्चों के 300 सीट जाएंगे, एक नहीं, दो नहीं, 300 सीट जाएंगे। हमारा बहुत बड़ा नुकसान हो गया। आप जरूर इसके ऊपर बात कीजिए, आप जरूर बात कीजिए। मैं इतना ही बात करते हुए आप सभी को मौका देता हूं, आप इसी के ऊपर बात करो। अल्लाह, हम जाकर हमारी ऐसी हालत हो गई थी कि हम भी मर जाते थे, लेकिन गुजरात में जाकर प्रेस मीट लगा कर आए। अगर आज के बाद अगर एक भी मुसलमानों को कुछ हो गया, हम तेरे को देखेंगे बोल कर आए गुजरात के अंदर। तो बहुत बहुत शुक्रिया। और हावड़े का आपको बात बोलना चाहता हूँ एक, ये जो सचार कमेटी का जो रिपोर्ट है ना, सचार कमेटी के रिपोर्ट के हिसाब से हमारे पास जो पसमानदे मुस्लिम
दलित मुस्लिम बोला जाता है, पसमानदे मुस्लिम। एक तो हमारे मुसलमानों को दलित बोलने, कुछ लोग बोलते हैं कि हम दलित बनना, क्या नहीं, दलित यानी दलित नहीं है। दलितों को जो रिजर्वेशन है, दलितों को जो रिजर्वेशन दिया जाता है, वही रिजर्वेशन मुसलमानों को दो बोल के सचार बोला, BCE। इसमें इसके अंदर 92 से 95% इंडिया के अंदर दलित मुस्लिम है, या मतलब दलितों से भी पसमानदे है। ये सचार का रिपोर्ट है, 92 से 95 तक ये सचार का रिपोर्ट है। ये सचार हमारे पास है, आपको मैं दूंगा इंशाल्लाह। बाहर भी झूठ बोलते हैं। असेंबली के अंदर हमारे अकबर साहब को बाजू में बिठा के, अकबर साहब सुनिए, जब आंध्र प्रदेश था लाखों एकड़ जमीन थी, लेकिन अब तेलंगाना हुकूमत आई है, अभी वक्फ बोर्ड की जमीन, अकबर साहब फिर सुनिए, 77,000 एकड़ जमीन बची हुई है। अकबर साहब सुन रहे हैं एक कान से, एक कान से छोड़ दे रहे हैं, क्यों तो अकबर साहब के पास ही वक्फ बोर्ड की जमीन कब्जे में है। 77,000 एकड़ जमीन केसीआर साहब ने बोला था, और आज सीबीसीआईडी इंक्वायरी करे तो 20,000 एकड़ जमीन बची हुई है। 77,000 एकड़ जमीन बची है, इसको मैं जुडिशियल पावर दूंगा, और जो कब्जा हुआ सो जमीनों को मैं रिकवरी करूंगा। लेकिन अभी 20,000 बोल रहे हैं, लेकिन 20,000 से कम बची हुई है। इसका जवाब केसीआर साहब बचे तो जमीनों को रिकवरी करते बोले थे, उसका जवाब, और हुसैन शाह वली की जो दरगाह की जमीन है 1554 एकड़, 1654 एकड़, ये हाई कोर्ट में जीतने के बाद सुप्रीम कोर्ट में जब केस हुआ तो उस टाइम में वक्फ बोर्ड को जो जहां भी डॉक्यूमेंट्स है उसको ताला मारे। केसीआर साहब आप ताला क्यों मारे और सुप्रीम कोर्ट में ये केस क्यों हारे, इसको मुसलमानों को आपको जवाब देना होगा। सिखों को, मुसलमानों को, क्रिश्चियनों को, जैन को, तमाम जो माइनॉरिटी में आते हैं वो अप्रसन्न बनाएंगे। लेकिन खुशी की बात यह है, वैकुंठ धामों के नाम से हमारे हिंदू भाइयों को बहुत अच्छा बना के दिए, लेकिन उसको भी नालों के बाजू में, तालाबों के बाजू में, परसों एक ही बारिश में बह के चले गया, एक ही बारिश में बह के चले गया, पेपर में आ रहा है। लेकिन अभी हैदराबाद की हालत ऐसी है साहब, हमारे अगर हम जिंदा है तो भी नहीं रह सकते, मरने के बाद भी अगर कोई एक कब्रिस्तान में लेंगे तो वो बोलते हैं आपका एरिया ये नहीं है, वो कब्रिस्तान में जाओ। अगर वो कब्रिस्तान में जाएंगे तो आपका एरिया ये नहीं है, वो कब्रिस्तान में जाओ। हमारे लाखों एकड़ जमीन वक्फ बोर्ड की कब्जा हो रही है, लेकिन हम मरने के बाद भी हमको जमीन नहीं है। क्यों नहीं है, केसीआर साहब को जवाब देना पड़ेगा। इंडिया लेवल में जय भीम और जय भीम बोलते, लेकिन वो अम्बेडकर स्टैचू ले जाके कचरा कुंडे में क्यों डाले बोल के असदुद्दीन साहब नहीं पूछे। और दूसरा जो फाइनेंस की बात है, तो केसीआर साहब का डायलॉग कैसा रहा था, अकबरुद्दीन साहब आप सुनिए, पिछले जो पार्टियां हैं, जो कांग्रेस पार्टी हो गया, टीडीपी हो गया, जो भी है, जब तक बैंक कंसर्न नहीं रहता तब तक लोन नहीं लेते थे। लेकिन मैं अभी बैंक कंसर्न को निकाल कर फेंकूंगा, लाख और 2 लाख इसमें है हमारे पास लिखा हुआ, लाख और 2 लाख डायरेक्ट लोन दूंगा। लेकिन 9 साल 4 महीने हो गए, लेकिन मुसलमानों को एक बार लोन दिया, बाकी खजूर खाओ नींद पर सो जाओ बोला। हमारी गलती है। मैं 2015 से आवाज उठा रहा हूं, इफ्तार दावत को बाइकाट करो, लेकिन इस साल मैं बोलता हूं, पिछले साल रमजान के अंदर ईद से एक दिन पहले केसीआर साहब मेरे ऑफिस पे 10 गाड़ी जीप भेजकर मेरे ऊपर केस डाले, इतना गलत केस डाले, जो मेरे पास रेंटल अग्रीमेंट है, इंजेक्शन ऑर्डर है, पुलिस वाले परेशान कर रहे बोल के, फिर भी कब्जा किए बोल के केस डाले, इतना बुरा केस डाले। क्यों तो मैं रमजान के अंदर पूरे डिस्ट्रिक्टों में 1 महीने तक मैं प्रोग्राम लगाया, जो प्रोग्राम इफ्तार दावत को बाइकाट करो, 2015 से कर रहा हूं मैं, मेरा तो आप सोशल मीडिया में देख सकते हैं। लेकिन कोई मुसलमान इफ्तार दावत को बाइकाट नहीं करता, क्यों तो शराबी बाजू को बैठते हैं, शराबियों के साथ इफ्तार की दावत करते हैं। और केसीआर साहब खजूर यूं पकड़े तो हमारे उल्मा उतने दूर पर खड़ रखे मुंह निकालते हैं आ बोल के, यहां से वहां कैसे गिरेगा। तो आप ही परसों कुछ लोगों को बुला के लाख रुपए कि हमको भीख दे रहे हैं, हम दलितों से पसमानदे हैं बोल के आप ही बोले,
लाख क्यों, हमको दलित बंधु क्यों नहीं देते? अब हमारे दलित भाइयों को 10 दिए, उनसे बस बांधे, हमको 15 दो। 1 लाख क्या भीख दे रहे? क्या हम फकीर है? हमको हरीश राव साहब, मेरे क्रिश्चियन भाई, मेरे सिख भाई, मेरे फकीर भाई, क्या तेलंगाना के मुसलमान फकीर है? ये केसीआर साहब को जवाब देना चाहिए। बहुत बहुत शुक्रिया राष्ट्र साहब। అన్న నమస్తే అన్న దండాలు దండాలమ్మ దండాలు ఇగో ఎవరమ్మ అది నేనైతే బాగానే కురుక్షేత్రం నుండి వచ్చిన అన్న. బాగానే మాట్లాడుతున్నాము దండాలు ఏం చేయాలన్నా నేనైతే వేషం మార్చినా కానీ భాష మార్చలేకపోతున్నా. అంటే ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చినావు మనం. ఏ కాదన్నా నిజామాబాద్ మాది. ఓకే 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 అన్న మన కేసీఆర్ పైన గింత దుమారం లేపుతున్నావు, మరి ఎందుకన్నా ఆయన పైన అంత కక్ష నీకు? ఆయన కేసీఆర్ ముస్లింలకు అంత మోసాలు చేసిండు కదమ్మా, అందుకే దుమారం లేపడుతుంది. ఎందుకంటే 9 సంవత్సరాలు భయభ్రాంతులు బతికినాం మేము. ఈ 9 సంవత్సరాల్లో ఉద్యమకారులు బయటికి వచ్చి ఏదన్నా మాట్లాడితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బయట రానియలే 9 సంవత్సరాల దాకా. వాళ్ళ మీద ఎప్పుడైతే కవిత మీద కేసులు అయినాయి కదా, కవిత బయటికి వచ్చి బుద్ధిజీవులు మాట్లాడాలంటది. బుద్ధిజీవుల మీద కేసులు అయినప్పుడు కవిత ఎడిపోయిందో తెలియదు. కవిత మీద కేసులు అయితే అంటే బుద్ధిజీవులు బయటికి వచ్చి మాట్లాడాలంటారు. మళ్ళా మన కేటీఆర్ సార్ కూడా అట్లానే అంటారు, తెలంగాణలో ఉన్న బుద్ధిజీవులు మీరు 9 సంవత్సరాలు ఎంతమంది బుద్ధిజీవుల మీద కేసు వేసిండ్రు, తెలంగాణ ఉద్యమకారుల మీద కేసు వేసిండ్రు, మేము బయటికి వచ్చి 9 సంవత్సరాల నుంచి అయినా ఈ 9 సంవత్సరాల నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నా. ఆయన ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా నేనైతే మాట్లాడుతూనే ఉన్నా. ఖచ్చితంగా మేము ఈ రోజు అయిన రౌండ్ టేబుల్ సమావేశం ఏదైనా ఉన్నాయి కదా, మా 10 ప్రశ్నలకు నిజంగా సిగ్గు శరం ఏమైనా ఉంటే, ముస్లింల పట్ల ప్రేమగింత ఉంటే మా 10 ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాలి. దాని తర్వాత ఓట్లు అడగడానికి పోవాలి. ముస్లిం సమాజం దగ్గర ఓట్లు అడిగి టోపీ పెట్టుకొని అప్పుడే ఓట్లు అడగడానికి పోవాలా. ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే ఆయన ఓట్లు అడగడానికి అసలు అనూరుడు. ఓ గన్న ఏదో 10 ప్రశ్నలు అంటున్నాడు, మళ్ళా 10 ప్రశ్నలు ఏంటో మనం కూడా అడుగుదాం. ఓ అన్న జర 10 ప్రశ్నలు అంటున్నావు కదా, మా ఛానల్ ద్వారా జర కేసీఆర్ అన్న దాకా తేరుతాం. మళ్ళా 10 ప్రశ్నలు ఏంటో 10 ప్రశ్నలు కాదు, ఆయన 100, 1000 మాకు ఏమేమి చేస్తానని చెప్పాడు. ఆయన చెప్పాడు 1000ల సంఖ్యలు చెప్పాడు. కానీ ఆయన మాట్లాడిన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన ఆయన 2014లో ఆయన మేనిఫెస్టోలో పెట్టిన, ఎందుకంటే 2014లో మేనిఫెస్టోలో ముస్లింల కోసం పెట్టిండు, 2018లో ముస్లింల కోసం మర్చిపోయిండు, ఏం పెట్టలే. మా ముస్లింలు అప్పుడు ఆయన 18లో మేనిఫెస్టో ఏం పెట్టిండో మేము చూడలే. ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడు కాకపోతే ఇప్పుడైనా 12% చేస్తాడు, ఇప్పుడైనా 12% చేస్తాడు, ఆ ఆలోచన మీద మిగతా 9 సంవత్సరాలు కూడా గడిచిపోయినాయి. కానీ ఇప్పుడు ఆయనకు ప్రశ్నించేది 12 ఏదైతే 10 ప్రశ్నలు ఉన్నాయి కదా, మొదటి ఆయన మేనిఫెస్టోలో పెట్టింది కేసీఆర్ గారికి తెలుసు. ఏం పెట్టిండు కేసీఆర్ గారు? ఇక దాదాపు 80,000 పుస్తకాలు చదివినోడు ఆయన రాసిన మేనిఫెస్టో ఆయన చదవలేడా? ఆయన రాసిన మేనిఫెస్టో ఆయన చదవాలి కదా. ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినా 10 ప్రశ్నలు ఉన్నాయి, ఆయన మేనిఫెస్టోలో పెట్టినాయి 10 ప్రశ్నలు ఉన్నాయి, ఎక్కువ ఏం లేవు. అసెంబ్లీ సాక్షి దాంట్లో మాట్లాడినా అది కేసీఆర్ గారు తన పుస్తకంలో తనే చదవాలా. 80,000 పుస్తకాలు పక్కన పెట్టమ్మా, ఆయన ఏదైతే పుస్తకం రాసిండు కదా 18లో, ఆ పుస్తకం చదివితే చాలు, మా ప్రశ్నలు దొరికిపోతాయి ఆయనకు. ఆగో ఓసారు ఎన్నో పుస్తకాలు చదివింటారట కదా మీరు, గా పుస్తకాలలోనే ఇంకే అంటే ఎత్తుకుతే ఎత్తుకులాటలలో దొరుకుతాయి అనేసి ఈ అన్న అంటున్నాడు. మళ్ళా ఈ అన్న అయితే యుద్ధమకారుడు, మళ్ళీ మీ పైన కూడా యుద్ధం చేసిండు అనుకో, ఇక మీ కేసీఆర్ కాదు కదా కేటీఆర్ కూడా మళ్ళీ లొంగడు, మళ్ళీ అక్కడెక్కడో అంటే అమెరికాలోనే అంట పారిపోతాడంట, అంతే కదా అన్న? ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఎలక్షన్లకి 2023 ఎలక్షన్ల టీఆర్ఎస్ అయితే ఎట్లయినా ఓడిపోతుంది. ఎలక్షన్ అయిందా, ఎలక్షన్ రిజల్ట్ రాక ఒకరోజు ముందు వీళ్ళు దేశం వదిలి వెళ్ళిపోతారు. దేశం వదిలి వెళ్ళకపోతే దాదాపు వీళ్ళందరూ జైలు ఉంటారు. అందరికి మోసాలు చేసిండ్రు. మా ముస్లిం ఆస్తులు, వక్ఫ్ బోర్డు ఆస్తులు 57,000 ఎకరాలు దోచుకున్నారు. దాంతో దేశం మొత్తంలో మేము ఎలక్షన్లో పోటీ చేస్తాం, మీ అందరికి పైసలు మేమే ఇస్తాం, దేశం మీద రాజు వెళ్తాం, పైసలు మేమే ఇస్తాం. అంత పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? మా ఆస్తులు, ముస్లిం ఆస్తులు, వక్ఫ్ బోర్డు ఆస్తులు, మా అల్లా జమీన్, అది మస్జిద్ మా అల్లా జమీన్, అల్లాది దర్గా మా అల్లాది, వక్ఫ్ బోర్డు జమీన్ కూడా మా అల్లాది. ఆ అల్లా జమీన్లో కబ్జాలు చేసుకున్నారు. ఖచ్చితంగా మా ముస్లిం సమాజం ముంగట తీసుకుపోతాం. ఎందుకంటే మా ముస్లిం సమాజం తెలియదు వక్ఫ్ బోర్డు ఆస్తులు అంటే వక్ఫ్ బోర్డు ఆస్తులు కాదు, అది అల్లా పేరు మీద ఇచ్చిన ఆస్తి, అల్లా ఆస్తి. ఖచ్చితంగా రిటర్న్ ఇవ్వవలసిందే. ఇవ్వకపోతే 23 ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మేము ఏం చూపెడతామో అది కేసీఆర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఓ పెద్ద సారు, దాచుకోండి దోచుకోండి అన్నుడు కాదు,
వీళ్ళది కూడా జర సిద్ధాంతాలు ఉన్నాయంట, అవి అన్ని నెరవేర్చుండ్రి, లేదనుకో మిమ్మల్ని అందరినీ ఎలగొట్టేస్తాడంట. వామ్మో, నన్ను ఎలగొట్టి నిలగొడతాడు. ఉంటా సార్ మళ్ళా. ఓకే